clear a bottle, a cabinet. Wanna stay home. హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్చన ముచ్చట్లు. అందరు ఎట్లా మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాము. అందరికీ ముందుగా శ్రావణ మాస శుభాకాంక్షలు అండ్ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. నిన్ననే అయిపోయింది అనుకోండి, బట్ నిన్న వీడియో ఈ రోజే కదా పోస్ట్ చేసేది, సో అందుకే ఈరోజు చెప్తున్నా. ఈ మాసం అంతా శ్రావణ మాసం కాబట్టి అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. ఈ శ్రావణ మాసంలో మీరు అనుకున్న మంచి పనులన్నీ జరగాలని ఆ వరలక్ష్మి తల్లిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏదైనా కొత్త పనులు మొదలుపెట్టే వాళ్ళకు, కొత్తగా ఏదైనా ఆరంభించాలనుకునే వాళ్ళకు, పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు ఇట్లా చేసుకునే వాళ్ళందరికీ ముందుగానే శుభాకాంక్షలు, కంగ్రాచులేషన్స్. మీరు మొదలు పెట్టాలనుకుంటే కూడా ఆల్ ద బెస్ట్ మీ అందరికీ. ప్రతిసారి నేను ఎగ్జైట్గా ఫీల్ అవుతాను అనమాట. శ్రావణ మాసం వస్తే ముందు నుంచే ప్రిపరేషన్ జరుగుతుంటాయి అనమాట. వరలక్ష్మి వ్రతం ఎట్లా చేసుకోవాలి, ఏంది హడావిడి అదంతా మొదలైపోతుంటుంది నాలో అయితే. ఎందుకంటే ఆగస్ట్ అంటేనే ఫెస్టివల్ సీజన్ కదా, అన్ని ఫెస్టివల్స్ వస్తాయి ఒకటే మంత్లో. మనకు రాఖీ వస్తుంది, ఇండిపెండెన్స్ వస్తుంది, నాగుల చవితి వస్తుంది, వరలక్ష్మి వ్రతం వస్తుంది, శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది. ఇట్లా ఒక్కటేంటిది మస్తు పండుగలు ఉంటాయి ఆగస్ట్లో అయితే. అందుకే నేను ఎప్పుడైనా ఎగ్జైట్ అవుతాను అనమాట శ్రావణ మాసం వస్తే. బట్ ఈసారి అంత ఎగ్జైట్మెంట్ ఏం లేదు, ఎందుకంటే నా బాడీ అంత సహకరించట్లేదు కాబట్టి అప్పటి వరకు ఎట్లుంటుందో. సో శ్రావణ మాసం కాబట్టి ఇంకా దీపం పెట్టుకోవాలి, ఫస్ట్ శుక్రవారం వచ్చింది అనేసి నేను దీపం పెట్టుకోవడానికి అంతా క్లీనింగ్ చేసుకుంటున్నా. ఇంకా మా వారేమో పిల్లల్ని రెడీ చేస్తారు. పిల్లల కోసం సేమియా చేసిన, సేమియా తినేసారు వాళ్ళు. ముందు రోజు ఏం టిఫిన్కి ప్రిపరేషన్ ఏం చేయలేదు అనమాట, మర్చిపోయినా నేను. సో అందుకే పిల్లలకి సేమియా చేసిన. ఇంకా అదైతే పొద్దుగల పాలతో చేసింది తింటే ఆకలేదు, పిల్లలకు ప్రోటీన్ అయితే అందుతుంది అనేసి, ప్రోటీన్ కాల్షియం అందుతుంది, ఆకలి లేకుండా ఎక్కువసేపు ఉంటుందని ఇంకా అది పెట్టేసిన. స్నాక్స్కి అయితే ఆరెంజ్ ఉంటే ఆరెంజ్ కట్ చేసేసి పెట్టిన. ఇంకా మా వారు పిల్లల్ని తీసుకొని స్కూల్కి వెళ్ళిపోయారు. ఆయన వచ్చేసరికి చేసుకుందామని అయితే చేసుకున్నా. నేను ఊడుస్తుంటేనే వాళ్ళకి ఏదో ఒకటి గుర్తుకొస్తుంది. బయట స్కూల్కి పోతామని బయట పోయిన మళ్ళీ ఇంట్లోకి వచ్చి ఏదో ఒకటి చదువుతూనే ఉంటారు. ఏదో మా చిన్న పాప ఏదో దండ అంట మర్చిపోయిందంట, దానికోసం మళ్ళీ వచ్చిర్రు. పోయిన వాళ్ళు గేట్ దాటిపోయిన వాళ్ళు మళ్ళీ వచ్చి మళ్ళీ ఏమో తీసుకొని మళ్ళీ పోతుర్రు. అరే మీరు పోయిరానే కదా నేను ఇల్లంతా క్లీన్ చేసుకున్నా, మళ్ళీ వస్తురు ఏంటంటే అలా పప్ప ఏదో చెప్తున్నాడు. మొన్నటి వరకు అయితే మా వారు ఈ పనులు కూడా చేయనీయలేదు నన్ను, అంటే ఊడవడం, వంగి చెత్త ఎత్తడం అట్లాంటివి కూడా చేయనీయలేదు. కానీ నాకే ఏదో గిల్టీ ఫీలింగ్ లాగా వస్తుంది అన్నీ ఆయన చేసి నేను ఖాళీగా కూర్చుంటుంటే. అరే మనం కూడా చేసుకుందాం, మెల్లమెల్లగా స్టార్ట్ చేద్దాము. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక 3 నెలలు, మా వారు అంటున్నారు 3 నెలల వరకు ఏమి చేయకుండా, నేను 3 నెలల దాకా అట్లే ఉన్నాను అనుకోండి. ఆ తర్వాత నేను వంగినా లేచినా నాకు ఇంకా నొప్పులు ఎక్కువైతాయేమో నా ఫీలింగ్ అనిపిస్తుంది. స్టార్టింగ్లోనే ఇది అలవాటు అయితే బాడీ అట్లా ట్యూన్ అయిపోతుంది, లేదనుకోండి ఏమంటారు ముద్దు శాస్త్రాలు ఎక్కువైపోతాయి అండ్ ఇంకా బాడీ దానికే అలవాటు అయిపోతుంది అనమాట రెస్ట్ మోడ్కి. సో అందుకే మెల్లమెల్లగా చేసుకోవాలని చేసుకున్న. కొన్ని వంగే పనులు కూడా చేయొద్దు కానీ చేసుకున్నా నేను. ఇంకా ఆ రోజు ముందు రోజే బుధవారం రోజే మా అమావాస్య అయిపోయినట్టుంది. ఇంకా గురువారం రోజే క్లీనింగ్ చేసుకునే ఉండే నేను పూజా పట్టాలు. బట్ నేను గురువారం క్లీన్ చేయను, ఎందుకంటే నాకు గురుబలం తక్కువ అనమాట. నేను గురువారం రోజు క్లీనింగ్ చేసినాను అనుకోండి ఇంకా తక్కువైపోయి ఏ పనులు మొదలుపెట్టినా జరగవు. మనం ఏ పని మొదలుపెట్టినా మనకైతే గురుబలం ఉండాలి. గురుబలం ఉంటేనే మనం చేసిన పనులన్నీ కంప్లీట్ అవుతుంది. దాంట్లో ఏదైనా కొంచెం సక్సెస్ లాంటిది అట్లాంటివి వస్తూ ఉంటుంది. నాకు గురుబలం చాలా తక్కువ. సో అందుకే నేను గురువారం రోజు ఈ క్లీనింగ్ ప్రాసెస్ అసలు చెయ్యను. చేస్తే బుధవారం రోజైనా, శుక్రవారం కూడా చేయొద్దు. యాక్చువల్లీ లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అంటారు, కానీ నేనైతే శుక్రవారమే చేస్తాను ఇప్పుడు. అంటే నాకు ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది అనమాట శుక్రవారం రోజు చేసుకుంటేనే. బుధవారం రోజు చేసుకొని క్లీనింగ్ శుక్రవారం రోజు పూజ చేస్తే నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట. అందుకని అదే రోజు క్లీనింగ్ చేసుకొని అదే రోజు చేస్తా. మీరైతే గురువారం రోజు చేసుకోండి క్లీనింగ్ ఏమైనా ఉంటే. రేపు అనుకున్న రోజు ముందు రోజు క్లీనింగ్ చేసుకోండి, శుక్రవారం కాకుండా. సో నాకు గురుబలం తక్కువ కాబట్టి నేను అట్లా చేసుకున్నాను. అందరికీ అట్లే ఉండాలని రూల్ ఏం లేదు. ఇంతకు ముందుకైతే నేను అసలు ఈ పంచాంగం నమ్మకపోతుండే. అంటే మనకు ఉగాదికి పంచాంగం చూసుకుంటాం కదా, ఈ సంవత్సరం ఎట్లుంది ఏందని చూసుకుంటాం కదా. అసలు ఈసారి అయితే నాకు పంచాంగంలో అన్ని అందులో ఉన్నట్టే జరుగుతున్నాయి ప్రతిదీ. అందులో చెప్పారనమాట మీరు ఎంత సంపాదించినా మళ్ళీ ఆఖరికి 0 దగ్గరికే వస్తారని అందులో ఉంది. అండ్ ఈసారి ఆరోగ్యంలో చాలా ఏమంటారు దాన్ని, ఆరోగ్య సమస్యలు ఎక్కువైపోతాయి మీకు ఈ సంవత్సరం మొత్తం. అందులోనూ శని ప్రభావం చాలా ఎక్కువ ఉంది, గురుబలం తక్కువ ఉంది, ఇవన్నీ చెప్పారా. ప్రతి ఒక్కటి అసలు నా ఒక్కదానికోసానికే రాసినట్టు ఉంది అనమాట. రాశి ఫలాలు అయితే అంత చండాలంగా ఉండే ఈసారి అయితే. అది అన్నీ అట్లనే అలా రాసున్నట్టే జరుగుతుంది. ఆ రోజు నేను చదువుకున్న రోజైతే నేను అసలు నమ్మలేదు, అంత సీన్ లేదు, నాకు సంపాదన లేదు, నాకు ఖర్చు ఎక్కడి నుంచి వస్తుంది అనుకున్నా ఒకటి. అండ్ నేను కొత్త పనులు ఏం చేస్తా అని నాకు సక్సెస్ రాకపోవడానికి అనుకున్న. ఆరోగ్య సమస్యలు, చిన్న చిన్న జ్వరాలు, సర్దులో ఏవోటి వస్తుంటాయి కావచ్చు అనుకున్నాను, కానీ అసలు అలా రాసున్నట్టే జరగడం అసలు ఇది రేర్గా జరుగుతుంటాయి కావచ్చు. అందుకే నాకు ఇప్పుడు నమ్మాలనిపిస్తుంది, జాతకాలు ఇవన్నీ నమ్మాలనిపిస్తుంది. మీరేమంటారు, మీ ఒపీనియన్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నేను చెప్పడం మర్చిపోయినా, మొన్న లాస్ట్ మంగళవారం రోజే అనుకుంటా నాకు కలలో నాకు ఎవరో కనిపిస్తారు అనమాట. కళలో కనిపించి అమ్మవారికి బెల్లమన్నం చేసి పెట్టు, పరమాన్నం చేసి పెట్టు చాలా రోజులు అవుతుంది అని కళలో ఎవరో చెప్తున్నారు నాకు. ఇంకా నెక్స్ట్ ఫ్రైడేనే చేద్దాం అనుకుంటే నాకు లేడీస్ ప్రాబ్లం వల్ల నేను చేయలేకపోయినా. అందుకే ఈసారి గుర్తుపెట్టుకొని ఇంకా శ్రావణ మాసం ఎట్లా కలిసి వచ్చిందనేసి
అయితే సేమియా పాయసం చేసేసి ఇంకా అమ్మవారికి సమర్పించేసి అదే చేసిన అనమాట ప్రసాదం లాగా. నేను అమ్మవారికి చేసి అంటే పూజకు అమ్మవారికనే కాదు, పూజకు సంబంధించిన వంట వస్తువులు, నైవేద్యం పెట్టే వస్తువులు ఇవన్నీ సపరేట్గా పెట్టుకుంటాను అనమాట. అందులో మేము రెగ్యులర్గా తినేవి నేను అసలు ఉండను, పిల్లలకు కూడా ఇయ్యను. ఎందుకంటే మనం ఎంగిల్ చేసినట్టు అయిపోతుంది కదా, అందుకని వీటిలో సపరేట్గా గిన్నెలు అన్ని నైవేద్యానికి పెట్టేవి అన్నీ సపరేట్గా పెట్టుకుంటా. ఎందుకంటే నాకు అట్లా నచ్చదు, ఎందుకు మనం ఎంగిల్ గిన్నెలలో చేసినట్టు అనిపిస్తుంది ఎంత తోముకున్నా కూడా అని నేను అందుకే సపరేట్గా పెట్టుకుంటా. నా తులసి చెట్టుకు అయితే అంతా ఏదో పురుగు వచ్చినట్టు ఆకులన్నీ ఖరాబ్ అయిపోయినాయి, చెట్టు అంతా నల్లగా అయిపోతుంది. అందుకనేసి ఇంకా ఆ రోజు కొమ్మలన్నీ ఇచ్చేసిన, వర్షాకాలం కదా మంచిగా చిగురు వస్తుంది అనేసి కొమ్మలన్నీ ఇచ్చేసి కొంచెం సగం మట్టి తీసేసి సగం కొత్త మట్టి వేసిన అనమాట. బలంగా ఇట్లా లేదేమో అందుకే అట్లా అవుతుంది అనేసి. ఇంకా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారికి వండిన ప్రసాదం ఉంది కదా, అదే నేను కొంచెం తినేసిన. పిల్లలకు సపరేట్గా చేసిన, నేను పొద్దున స్నానం చేయకముందుకే పిల్లలకు ముందు రోజు సేమియా చేస్తా అని చెప్పిన ఉంటాను. ఇంకా పొద్దుగా లేవగానే వాళ్ళు సేమియా అని అడుగుతారు అనేసి ఇంకా వాళ్ళకి సేమియా చేసేసి పొద్దున్నే పెట్టేసి తర్వాత స్నానం చేసుకున్న తర్వాత అమ్మవారికి వేరేగా ప్రసాదం నైవేద్యం వండుకున్నాను నేను. ఇంకా ముందు రోజు మాకు మార్కెట్ అవుతుంది, అందుకనేసి మా వారు కూరగాయలకి ఇట్లా తీసుకొచ్చి ఉండే ఇంకా ఆకుకూరలు అన్నీ సపరేట్ చేసేసుకొని కొంచెం ఆ నైవేద్యం తిన్న తర్వాత సపరేట్ చేసేసుకొని అన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటున్నా. అవి క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత ఇంకా నాకు ఈరోజు ఒక 2-3 వీడియోస్ ఉన్నాయన్నమాట షూట్ చేసుకునేటివి, మీషోవి ప్రమోషన్స్వి. సో అవి వాటి కోసానికి ఎట్లాగ ఈరోజు శారీ కట్టుకున్నాము, మంచిగా ఉంది. ఇంకా రెడీ అయ్యేసి ఆ వీడియోలు చేసుకుంటే ఒక పని అయిపోతుంది. అందులోనూ మా వారు ఉన్నారు కదా, ఆయన ఆఫ్టర్నూన్ వరకు ఉంటారు, అంటే 1:30 వరకు ఉంటారు ఆయన ఇంట్లో. సో ఆ లోపు నాకు చేసుకోవచ్చు, ఇంకా వంట పని కూడా పెద్దగా ఏం లేదు కదా అన్నట్టుగా ఇంకా నేనైతే రెడీ అవుతున్నా, ఆ వీడియోలు చేసుకోవడం కోసమే రెడీ అవుతున్నా. ఇట్లా రెడీ అయినప్పుడు మా వారు ఏమంటారంటే, రోజు ఇట్లా రెడీ అవ్వచ్చు కదా, రోజు చీర కట్టుకోవచ్చు కదా అంటారు. నా ఉద్దేశంలో నేను రోజు చీర కట్టుకుంటే స్పెషల్ ఏముంటుంది చెప్పండి, రోజు ఇట్లా రెడీ అయితే స్పెషల్ ఏముంటుంది. అప్పుడప్పుడు రెడీ అయితేనే కదా స్పెషల్గా అనిపిస్తాము, రోజు కట్టుకుంటే మీకు రోజు చూసినట్టే అనిపిస్తుంది. అండ్ ప్రమోషన్ వీడియో అని చెప్పినా కదా, ఇదే ఈ చంపకస్వరాలు. ఈ చంపకస్వరాలు మీరు ఏమంటారు, మాట్నీల టైప్లో, చంపకస్వరాలు కాదు మాట్నీలు. మనకు పల్స్ వచ్చి మాట్నీలో ఈ కమ్మలు అనమాట. ఈ కమ్మలకు 4 స్టోన్స్ వస్తాయి మనకు, డిఫరెంట్వి. అవి మార్చుకోవచ్చు మనము మన కలర్కి అంటే మన శారీకి ఏది మ్యాచ్ అవుతుందో దానికి కలర్స్ మార్చుకోవచ్చు. అండ్ ఈ 2 సపరేట్ అనమాట. ఈ మాట్నీలు సపరేటు అండ్ కమ్మలు సపరేటు. సో వాటిదే ప్రమోషన్ వీడియో ఉండే షార్ట్స్ కోసానికి నేను అది షూట్ చేసుకున్నా. మీకు ఒకవేళ కావాలి, మీకు ఎవరికైనా నచ్చింది అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ప్రైస్ కూడా పెద్దగా ఎక్కువ ఏం లేదు, రీజనబుల్ ప్రైసెస్ ఉన్నాయి. మళ్ళీ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మనకు. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్. అయితే ఇట్లా నేను చూసుకుంటుంటే నాకు చాలా ఫోటోలు దిగిన మా వారు నేను కలిసి రీల్స్ కూడా చేసుకున్నాం 2-3. ఎందుకంటే నేను రేర్గా చీర కట్టుకుంటాను అనమాట. సంవత్సరంలో 5-6 సార్లు కట్టుకుంటా కావచ్చు, అంతే, ఎక్కువ సార్లు కట్టుకోను. అందుకే కట్టుకున్నప్పుడే ఊకే రీల్స్ చేసుకుంటాం, ఒక 10-12 రీల్స్ చేసుకుంటాం. కానీ ఆ రోజు ఇంకా చిన్న పాప ఆల్రెడీ స్కూల్ నుంచి వచ్చేసింది కదా, అన్ని చేసుకోలేకపోయినాము. రెండో ఏమో చేసుకున్నట్టున్నాం నాకు గుర్తు. ఇంకా నేనేమో 2 రీల్స్ షూట్ చేసుకున్నా, ఇంకా 2 టిక్ టాక్ టైప్లో ఒక 2 ఏమో చేసినాము. ఇంకా వంట అయిపోయింది కదా, ఇంకా తినిపిస్తున్న చిన్న పాపకు. మా వారు తింటారు, చిన్న పాప ఇద్దరు తింటారు. ఇంకా ముచ్చట చెప్తుంది మా చిన్న పాప. అయితే నెక్స్ట్ డే మనకి ఇండిపెండెన్స్ డే కదా, దానికోసానికి ఎట్లా రెడీ అయ్యమన్నారు. అండ్ స్కూల్లో ఏదో యాక్టివిటీ చేపించారంట. నేను నా దగ్గర ఉంటే నేను స్క్రీన్ మీద వేస్తా, ఆ యాక్టివిటీ అనేది చెప్తుంది ఎట్లా చేసిరు అది అని. అండ్ నైట్కి మా వారి కోసానికని ఆల్పోవా చేస్తున్నాను నేను. యాక్చువల్లీ మర్చిపోయినా, నేను ఏమనుకున్నా అంటే మధ్యాహ్నానికి వంట పని అయిపోయింది, ఇంకా వంట పని అయిపోయింది కదా అనుకుంటా నేను నా వీడియోలు షూట్ చేసుకుంటూ ఉన్నాను. నేను అసలు ఆయనకు నైట్కి బాక్స్ కట్టాలనే సంగతే మర్చిపోయినా. సడన్గా గుర్తుకొచ్చింది, 1 o'clockకి గుర్తుకొచ్చింది నాకు. అయ్యో నీకు రాత్రికి ఏం ఉండలేదు కదా అని నేను ఫటాఫట వచ్చి ఇంక అప్పటికప్పుడు అంటే చపాతీలు చేద్దామంటే కర్రీ ఏం లేదు, అందుకనే ఆలుపోహ చేస్తా అంటే సరే చెయ్యి అన్నారు ఇంకా మా వారు. ఆయన ఉల్లిగడ్డలు కోస్తున్నారు, నేనేమో క్యారెట్లు కోస్తున్నా. ఆలుపోహలో మనం ఆలుపోహ ఎంత క్వాంటిటీలో తీసుకుంటాం అంత ఈక్వల్ క్వాంటిటీలో మనం వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటేనే ఆలుపోహ హెల్దీ. లేదంటే మనం రైస్ తింటే ఎంత యూజ్లెస్, సేమ్ మనం ఆలుపోహ తింటే కూడా రైస్ తిన్న కిందికే లెక్క. అప్పుడే మనం వెజ్జెస్ ఎక్కువ యాడ్ చేసుకుంటేనే మనం రైస్కి ఆల్టర్నేటివ్గా తీసుకునే దానికి కొంచెమన్నా ఉపయోగం ఉంటుంది. అంటే ఇట్లా రైస్ స్కిప్ చేసేటోళ్ళ సంగతి చెప్తున్నాను నేను. ఆలుపోహ చేయడం చాలా సింపుల్, జస్ట్ మనం దొడ్డటుకులు ఉంటాయి కదా, వీటిని తెచ్చుకోవాలి. ఒక కప్ నిండా తీసుకొని ఎప్పుడైతే మనం చేసుకుంటామో ఒక్క 2 minutes ముందు కడిగేసేసి పక్కకు పెట్టేసుకోవాలంటే. నీళ్ళలో ఉంచొద్దు, నీళ్ళలో ఉంచితే పిండి అయిపోతుంది. ఇంకా మనము ఉప్మాకి ఎట్లా పోపు పెట్టేసుకుంటాం అట్లా పోపు పెట్టేసుకోవాలి అంతే, వాటర్ వేయాల్సిన అవసరం లేదు. పోహ ఆల్రెడీ నానిపోయి ఉంటుంది కదా, ఆ పోహ ఇందులో వేసేసి ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని కలుపుకుంటే మన ఆలుపోహ అయితే రెడీ అయిపోతుంది. అండ్ దించి 1 నిమిషం ముందు కొన్ని వాటర్ చల్లుకోవాలి పైనుంచి. నిమ్మకాయ రసం ఉంటే నిమ్మకాయ రసం చల్లుకోండి, నిమ్మకాయ లేదు నా దగ్గర అందుకని
నేను వాటర్ చల్లుకుంటున్నా. అట్లా చల్లుకుంటే ఏంటంటే మా వారు నైట్ తింటారు కదా, అప్పటి వరకు గడ్డలే అతుక్కపోకుండా ఉంటుంది అనమాట. మంచిగా విడివిడిగా ఉంటుంది పోహ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిరా, నేను జస్ట్ సెకండ్లో చీరలో నుంచి నేను నైట్ డ్రెస్లోకి మారిపోయినా. ఎందుకంటే నాకు చీర మీద వంట చేయడం అంటే అది నా వల్ల కాదనమాట. అందుకని నేను వెంటనే అది ఆలుపోహ, అది వెజిటేబుల్స్ అన్ని కుక్ అయ్యేలోపు వెళ్ళిన డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకొని వచ్చిన. ఇంకా ఆలుపోహ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా వారు ఆఫీస్కి కూడా టైం అవుతుంది, ఆయన అయితే ఆఫీస్కి వెళ్తారు. చెప్తారు ఫోన్ చూసుకుంటా ఉండక. అయితే ఎవరో యాక్ట్రెస్కి ఫోన్ చూసి మెడకు ఏదో అయ్యి సర్జరీ అయిందంట. ఇంకా ఆయన అదే చెప్తారు, నువ్వు ఫోన్ ఎక్కువ చూడకు, ఒక టైం పెట్టుకో, ఆ టైంలో మాత్రమే చేసుకో, రోజంతా చేసుకుంటూ ఫోన్ పట్టుకుంటూ కూర్చోకు, మళ్ళీ ఇబ్బంది అయితే హాస్పిటల్లో పెట్టాల్సి వస్తుంది. ఇప్పటికే మొన్ననే హాస్పిటల్ నుంచి వచ్చినా, మళ్ళీ హాస్పిటల్ అంటే నా వల్ల కాదని చెప్తున్నారు మా వారు. ఆయన అనుకుంటారు అంతే, నేను రోజంతా ఫోన్ పట్టుకుంటా అని. జనరల్గా నన్ను చూసిన వాళ్ళు అందరూ అట్లే అనుకుంటారు. బట్ నేను రోజంతా ఏం పట్టుకోను ఫోను, ఏదో కాకపోతే ఎప్పుడు చూసినా ఫోన్ ఉంటాయి నా చేతిలో. ప్రతి గంటలో ఒక 10 నిమిషాలు చూస్తాను అనమాట. అట్లా ఓవరాల్గా వేసుకున్నా కూడా నేను ఒక మొత్తం మీద 2 గంటలు చూస్తా కావచ్చు ఫోన్ని. బట్ ఆ 2 గంటలు కంటిన్యూగా గ్యాపులు ఇచ్చుకుంటూ చూస్తాను అన్నట్టు. ఇంకా మా వారు వెళ్ళిపోగానే నేనైతే తింటే ఇంకా చిన్న పాప నేను కాసేపు కొనుక్కు తీయచ్చు అన్నట్టుగా తింటున్నా. అండ్ ముందు రోజే మాకు మార్కెట్ అని చెప్పినా కదా, నేనైతే పచ్చిమిరపకాయలు మార్కెట్ నుంచి తేయంగానే తొడిమెలు తీసి పక్కకు పెట్టేసుకుంటా, ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా. అట్లా వేస్తే నాకు పని సింపుల్ అయిపోతుంది అనమాట. అట్లనే ఫ్రెష్గా కూడా ఎక్కువ రోజులు ఉంటాయి. అండ్ ఆకుకూరలు కూడా అన్నీ వాటికి సపరేట్ చేసి తుంచేసి, తోటకూర, పుంటికూర ఇట్లాంటివి ఉంటాయి, ఆకులన్నీ తెంపి పక్కకు పెట్టేసుకుంటా. అండ్ ఈ కొత్తిమీర ఎంత చేసినా కూడా 2 రోజుల వరకే ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా. మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా పిజ్జా సాసులు చూసి మా నాయనసినేమో పిజ్జా కావాలి అంటుంది. సరేలే ఈవినింగ్ చేస్తా అని ఆ రోజు ఈవినింగ్ పిజ్జా వేసిన. బట్ నేను అది తీయలేదు, ఎందుకంటే ఆల్రెడీ పిజ్జా మన దాంట్లో 2-3 సార్లు చేసి చూపెట్టినా కదా, మళ్ళీ ఊకే పిజ్జానే చేస్తుంది ఏమి అనుకుంటారని నేనైతే షూట్ చేయలేదు. ఇంకా గిన్నెలు కడిగేసుకున్నాం అనుకోండి, ఇంకా పని అయిపోతుంది. ఈవినింగ్ మా సమీక్ష వచ్చే వరకు పనే ఉండదు. ఇంకా ఆమె వచ్చేసరికి పిజ్జా కూడా గిన్నెలన్నీ కడిగేసి పెట్టుకొని మా చిన్న పాపను పడుకోబెట్టేసిన అనుకోండి, ఇంకా నాకు పని ఉండదు. ఆమె పడుకోగానే లేచి ఏదైనా వీడియో చేసుకోవడము, లేదంటే ఏదైనా వాళ్ళకి ఈవినింగ్కి స్నాక్ ఏం చేయాలో ఆలోచించి ఆ స్నాక్ చేసుకుంటా. నాకు అర్ధ గంటలో అయిపోయే స్నాక్ నేను వీడియో చేసుకున్నాను అనుకోండి, అది గంట సేపు అవుతుంది, ఒక్కోసారి 1.5 గంటల కూడా అవుతుంది. మా సమీక్ష ఇంటికి కూడా వచ్చేస్తుంది, ఆ స్నాక్ కూడా కాదు. అప్పుడు అది వేడివేడిగా ఉన్నప్పుడు ఆగరనమాట. అందుకే టైం ఉన్న రోజే వీడియో షూట్ చేసుకుంటా. ఆ రెసిపీది ఏదైనా ఉంటే, టైం లేదనుకోండి డైరెక్ట్ అయిపోయిన తర్వాత నేను చూపిస్తాను అనమాట. ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది షూటింగ్ చేస్తే, అంటే వీడియో తీసుకుంటే. మా నైనిషా బుక్లో నాకు ఇది బాగా నచ్చింది. ఏంటంటే కింద యానిమల్స్ ఇచ్చారు అండ్ సపరేట్గా స్టిక్కర్స్ ఇచ్చారు అనమాట. ఆ యానిమల్ ఏ కలర్లో ఉంది అంటే దాని జుట్టు ఏ కలర్లో ఉంది, దాని స్కిన్ కలర్ ఏ కలర్ ఉంది చూసి అది మ్యాచ్ చేయాలన్నమాట. నాకు మస్తు నచ్చింది. తను కూడా ఇంట్రెస్టింగ్గా చేసింది. నాకు అనిపిస్తుంది ప్లే స్కూల్కి వెళ్తే ఇది బెనిఫిట్స్ అనమాట. పిల్లలు ఓవరాల్గా నేర్చుకుంటారు అన్నట్టు, అంటే చూసి నేర్చుకుంటారు వాళ్ళు, ఇట్లా ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. ఇప్పుడు పిగ్ పింక్ కలర్లో ఉంటుంది, జిరాఫీ వైట్ అండ్ బ్లాక్ కలర్లో ఉంటుంది, జీబ్రా వైట్ అండ్ బ్లాక్ కలర్లో ఉంటుంది అని చెప్పకుండా ఇట్లా పిక్చర్స్ ఇచ్చి అండ్ వాటిని మ్యాచ్ చేయడానికి స్టిక్కర్స్ ఇచ్చి చేస్తే వాళ్ళకు ఫన్నీగా ఉంటుంది, నేర్చుకున్నట్టు ఉంటుంది. అండ్ చెప్పడానికి మనకు కూడా చాలా ఈజీగా ఉంటుంది. నాకైతే మస్తు నచ్చింది ఈ ఐడియా. ఇట్లాంటివి మ్యాక్సిమం తన బుక్లన్నీ ఇట్లనే ఉన్నాయి అనమాట. అంటే ఓవరాల్గా చేసేటివే ఎక్కువ ఉన్నాయి, అంటే ప్రాక్టికల్గా చేసేటివి ఎక్కువ ఉన్నాయి అనమాట. చూస్తూ వాటిని నేర్చుకొని చూసే విధంగా ఉన్నాయి. నాకు బాగా నచ్చింది. అది బుక్లకు 5,000 పోయినాయి కానీ న్యాయం చేసింది ప్రతి రూపాయికి. సో ఇది వీడియో ముచ్చట అన్నట్టు. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము అన్నట్టు చెప్పడం మర్చిపోయినా. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. బాయ్, ఉంటాం.